లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. గ్రామ వార్డు సచివాలయాలకి విజన్ సెంటర్స్గా పేరు మార్పుపై మీ అభిప్రాయం? ఏ సరైన నిర్ణయం, బి సరైన నిర్ణయం కాదు. కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు, రైతులు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా అని ప్రశ్నించారు. కసిబొగ్గ ఘటనపై ప్రభుత్వానికి బాధ్యత లేదా, చంద్రబాబుకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఎల్లో మీడియాను చూస్తుంటే నవ్వాలో ఎడవలో కూడా అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదు, ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వ విధానం బాధాకరం ఉంది, తుఫాను పంట నష్టంపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నాం, గిట్టుబాటు ధర సబ్సిడీ ఇచ్చాం, అది మా ప్రభుత్వం విధానం. ఇప్పుడు పంట ఇన్సూరెన్స్ రైతే కట్టాలనే నిబంధన తీసుకొచ్చారు, అన్ని రకాల పంటల రైతులు నష్టపోయారు. సీఎం మంత్రులు మాటలు చెబుతున్నారు, చేతల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు పంట నష్టంపై ప్రకటన చేయలేదు, రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు, రైతులు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా, 2 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు కదా, రైతులు కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు, రైతులకు వైఎస్ఆర్ జగన్ హయాంలో మంచి జరిగింది, రైతులకు మంచి చేయడం మానేసి విమర్శలు చేస్తే ఎలా, జగన్ రైతుల దగ్గరకు వెళ్ళారు, సమస్యలు తెలుసుకున్నారు. ఎల్లో మీడియా చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు. ఈ 18 నెలల కాలంలో ఏ జిల్లాకు రైతుకు ఎంత మేలు చేశారో ప్రభుత్వం ప్రకటించాలి, ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ వివరాలు వెల్లడించాలి. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆపేక్షణ చేస్తున్నాం. రైతులు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలనేది మా విధానం. కూటమి విధానం రైతులే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. వ్యవసాయం, విద్య, వైద్య మాకు ప్రధానం, ఏ వర్గానికి ఏమీ వద్దు అన్నది కూటమి విధానం. విద్యను అమ్మేస్తామనడం కరెక్ట్ కాదు. వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. కసిబొగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగి అది ప్రైవేట్ ఆలయం అంటున్నారు, ఇవేం మాటలు? ఎక్కడైనా జనం ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఎక్కువ మంది భక్తులు వస్తారని ప్రభుత్వానికి అంచనా బాధ్యత లేదా? చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి. సీఎం అంటే అందరికీ ముఖ్యమంత్రే. తిరుపతి, సింహాచలం ఘటన గురించి ప్రభుత్వం ఏం నేర్చుకుంది? ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి. రైతులు, వైద్య, విద్య, భక్తులు ఏ అంశంలో కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కూటమి ప్రభుత్వం పాలన వలన ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయి. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పెద్ద యజ్ఞం అవసరం లేదు, కళ్ళతో చూసి పనిచేసే ప్రజలకు మేలు జరుగుతుంది. ఏదైనా జరిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎలా ఇరికించాలని ప్రభుత్వం పనిచేస్తుంది. నష్టపోయిన రైతులకు ఆదుకోవాలి డిమాండ్ చేశారు. కసిబొగ్గ ఘటనకు కారణాలు ఏంటి, ఎవరు బాధ్యులు ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.